Welcome back to Jaininfo channel. In this video, we will discuss about AP LASET 3 years LLB 20th May 2023 exam paper question and answers. Exam held on 20th May. This video is recording on 23rd. So this is the first key. If there is any objections, the final answers, if there is any wrong answers, then I will update the answers in comment. Let's start the questions. Part A, 30 questions. Which of the following is not the state through which Eastern Standard Meridian doesn't pass? క్రింద వాటిలో ఏ రాష్ట్రం గుండా ఈస్టర్న్ స్టాండర్డ్ మెరిడియన్ దాటదు? Please check the options. The right answer is West Bengal. Next question. Which of the following is not a literary work of M.K. Gandhi? క్రింద వాటిలో ఎంకే గాంధీ సాహిత్య రచన కానిది ఏది? ఆన్సర్ ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్, వాదించే భారతీయుడు. ది ఇసిహార టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ పెర్ఫార్మ్ టు డిటర్మైన్. ఇసిహార పరీక్ష అనేది ఏది నిర్ధారించేందుకు చేసే పరీక్ష? ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. If I am going speed, please pause the screen and check the options. Answer: to detect color blindness. Next question. Who is the first woman to practice law in India? భారతదేశంలో లా ప్రాక్టీస్ చేసిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ Cornelia Sorabji. Next question. Venkat was born 2 years after his father's marriage. His mother is 5 years younger than his father, but 20 years older than Venkat, who is 10 years old. At what age did the father get married? తండ్రి పెళ్ళైన 2 ఏళ్లకే వెంకట్ పుట్టాడు. అతని తల్లి తన తండ్రి కంటే 5 ఏళ్ళు చిన్నది. కానీ 10 సంవత్సరాలు వెంకట్ కంటే 20 సంవత్సరాలు పెద్దది. తండ్రికి ఏ వయసులో వివాహం జరిగింది? ఆన్సర్ 23 ఇయర్స్. క్వశ్చన్ పేపర్ నుండి స్క్రీన్ షాట్స్ తీసి నేను అప్డేట్ చేశాను. సో ఫాంట్ సైజ్ సరిగ్గా లేకపోతే క్షమించండి. అబ్జర్వ్ ద సిరీస్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. శ్రేణిని గమనించి ఖాళీని పూరించండి. జేఏకే, కేబిఎల్, ఎల్సిఎం, ఎండిఎన్. ఆన్సర్ ఎన్ఈఓ. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ది యాంటోనిమస్ వర్డ్ ఫర్ లూసిడ్. లూసిడ్కు వ్యతిరేక పదాన్ని గుర్తించండి. ఆన్సర్ ambiguous. ది వర్డ్ ట్రీటీ ఈజ్ యూజ్డ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్. ఒప్పందం అనే పదం ఏ సందర్భంలో ఉపయోగించబడుతుంది? ఆన్సర్ ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయ చట్టం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డజంట్ ఫార్మ్ ఏ బార్డర్ విత్ బంగ్లాదేశ్? క్రింద వాటిలో ఏ రాష్ట్రం బంగ్లాదేశ్తో సరిహద్దుగా లేదు? ఆన్సర్ మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్. ది స్పీకర్ ఆఫ్ ది లోక్సభ కెన్ ఆస్క్ ఏ మెంబర్ ఆఫ్ ది హౌస్ టు స్టాప్ స్పీకింగ్ అండ్ లెట్ అనదర్ మెంబర్ స్పీక్. దిస్ ఫినామినాన్ ఈజ్ నోన్ యాజ్. లోక్సభ స్పీకర్ సభలోని సభ్యుడిని మాట్లాడటం మానేసి మరో సభ్యుడిని మాట్లాడనివ్వమని కోరవచ్చు. ఈ దృగ్విషయమును ఏమంటారు? ఆన్సర్ yielding the floor. Next question. Which of the following legislation permits to claim information from any institution of state? రాష్ట్రానికి చెందిన ఏదైనా సంస్థ నుండి సమాచారాన్ని క్లెయిమ్ చేయడానికి
క్రింది చట్టాలలో ఏది అనుమతినిస్తుంది? ఆన్సర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, సమాచార హక్కు చట్టం 2005. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? ప్రకటనలో ఏది సరైనది? ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. The right answer will be mobile phones permitted only for navigation while driving vehicles. Next question. Who won the FIFA World Cup held in the year 2022? 2022లో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ అర్జెంటీనా. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following doesn't form part of the electoral college of the president? క్రింది వాటిలో ఏది రాష్ట్రపతి ఎలక్టరల్ కాలేజీలో భాగం కాదు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ప్లీజ్ గో త్రూ ఆల్ ద వీడియోస్. ద రైట్ ఆన్సర్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంటులోని ఏ సభలోనూ నామినేటెడ్ చేయబడిన సభ్యులు. ది స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇస్ టర్మ్డ్ యాజ్. కీటకాల అధ్యయనాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఎంటమోలజీ, కీటకాల శాస్త్రం. ఆల్జిమెన్స్ డిసీజ్ ఈజ్ రిలేటెడ్ టు. డిజీజ్ రిలేటెడ్ కూడా వీడియో మన ఛానల్లో ఉంటుంది. ప్లీజ్ గో త్రూ దిస్ జీకే ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఆన్సర్ బ్రెయిన్. లక్షద్వీప్ బిలాంగ్స్ టు ది ఆర్కియోపెలాజీ కేటగిరీ. ది టోటల్ నంబర్ ఆఫ్ ఐలాండ్స్ ఇన్ లక్షద్వీప్ ఆర్. లక్షద్వీప్ ద్వీప సమూహం వర్గానికి చెందినది. లక్షద్వీప్లోని మొత్తం ద్వీపాల సంఖ్య. ఆన్సర్ 36. Which year marks the beginning of the French Revolution? ఫ్రెంచ్ విప్లవం ప్రారంభమైన సంవత్సరం ఏది? ఆన్సర్ 1789. The Mission for Digital India, a scheme that targets the necessity of digital awareness and education, was launched in which year? డిజిటల్ అవగాహన మరియు విద్య యొక్క ఆవశ్యకతను లక్ష్యంగా చేసుకొని మిషన్ ఫర్ డిజిటల్ ఇండియా పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ 2015. ఐడెంటిఫై ది ఆర్గాన్ ఆఫ్ ది UN that suspended its work in 1994. UN 1994లో ఏ వ్యవస్థలో దాని పనిని నిలిపివేసింది? ఆన్సర్ ట్రస్టీషిప్ కౌన్సిల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఫిట్స్ బెస్ట్ ఫర్ ది డెఫినిషన్ ఆఫ్ ది వర్డ్ రెసెషన్? రెసెషన్ అనే పదం యొక్క నిర్వచనానికి క్రింద వాటిలో ఏది బాగా సరిపోతుంది? పాజ్ ద వీడియో అండ్ చెక్ ద ఆప్షన్స్. If you like this video, please don't forget to subscribe. Answer business cycle contraction occurs when there is a general decline in economic activity. ఆర్థిక కార్యకలాపాలలో సాధారణ క్షీణత ఉన్నప్పుడు వ్యాపార చక్రం సంకోచం ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అలియం సెపా is the scientific name of. ఆన్సర్ ఆనియన్, ఉల్లిపాయ. హూ ఆథర్డ్ ది ఫేమస్ లిటరరీ వర్క్ అర్థశాస్త్ర? అర్థశాస్త్రం అనే ప్రసిద్ధ సాహిత్యాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ కౌటిల్య. The king of England that renounced papal authority of the Pope when failed to secure an annulment of his marriage to Catherine of Aragon
and paved the way for England to join the category of a nation state is క్యాథరిన్ ఆఫ్ అరగాన్తో తన వివాహాన్ని రద్దు చేసుకోవడంలో విఫలమైనప్పుడు పాపల్ అధికారాన్ని పోప్ యొక్క అధికారం త్యజించిన ఇంగ్లాండ్ రాజు మరియు ఇంగ్లాండ్ నేషన్ స్టేట్ వర్గంలో చేరడానికి మార్గం సుగమం చేసింది. ఆన్సర్ హెన్రీ VIII. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బాడీ డ్రాఫ్టెడ్ అండ్ ఫైనలైజ్డ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఏ సంస్థ భారత రాజ్యాంగాన్ని రూపొందించి మరియు ఖరారు చేసింది? ఇలాంటి ప్రశ్నలన్నీ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ద రైట్ ఆన్సర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగ సభ. ద గ్యాస్ విచ్ కాజెస్ మోర్ గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్ మరింత పెరుగుటకు కారణమయ్యే వాయువు. ఆన్సర్ మీథేన్. షకినివాస్ స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఉమెన్ విత్? షకినివాస్ పథకం మహిళలకు దీనిని అందించడమే లక్ష్యంగా ఉంది. ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. సేఫ్ అకామిడేషన్ అండ్ ఫుడ్, సురక్షిత వసతి మరియు ఆహారం, మెడికల్ అసిస్టెన్స్ వైద్య సహాయం, చైల్డ్ డే కేర్ ఫెసిలిటీస్ చైల్డ్ డే కేర్ సౌకర్యాలు. నేషనల్ ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ ఈజ్? జాతీయ మహిళా హెల్ప్ లైన్ నంబర్. ఆన్సర్ 181. ద ఫాలోయింగ్ ఇన్వెన్షన్ వాజ్ మేడ్ బై ఎస్ చంద్రశేఖర్. ఈ క్రింద ఆవిష్కరణను ఎస్ చంద్రశేఖర్ చేశారు. ఆన్సర్ థియరీ ఆఫ్ బ్లాక్ హోల్స్, బ్లాక్ హోల్స్ సిద్ధాంతం. ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ది 9th షెడ్యూల్ కేస్. క్రింద వాటిని 9వ షెడ్యూల్ కేస్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ అయ్యర్ కోయల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. పార్ట్ బి. Number of questions 30. If you're still watching, please don't forget to subscribe and like the video. A maximum of 10% reservation for citizens of economically weaker sections was introduced through which amendment to the Constitution? ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పౌరులకు గరిష్టంగా 10% రిజర్వేషన్లను ప్రవేశపెట్టబడ్డాయి. ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది? జవాబు 103వ సవరణ, అమెండ్మెంట్. ఇన్ రీసెంట్ టైమ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ డిసైడెడ్ టు రీలొకేట్ ఇట్స్ క్యాపిటల్ టు నుసంతర? ఇటీవల కాలంలో క్రింద వాటిలో ఏ దేశం తన రాజధానిని సుసంతారాకు మార్చాలని నిర్ణయించుకుంది? ఆన్సర్ ఇండోనేషియా. Which language was recognized as the second official language in Andhra Pradesh in 2022? 2022లో ఏ భాష ఆంధ్రప్రదేశ్లో రెండవ అధికారిక భాషగా గుర్తించబడింది? ఆన్సర్ ఉర్దూ. Which of the following cities in Andhra Pradesh recently hosted Andhra Pradesh Global Investors Summit 2023? ఆంధ్రప్రదేశ్లోని క్రింది నగరాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కి ఆతిథ్యం ఇచ్చింది. మన ఛానల్లో G20 సమ్మిట్ యొక్క అన్ని ప్రశ్నలు వీడియో అవైలబుల్లో ఉంది, దయచేసి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. ఆన్సర్ విశాఖపట్నం. Which of the following ministries invoked Disaster Management Act 2005 and ordered free interstate movement of oxygen carrying vehicles during COVID-19? క్రింద వాటిలో ఏ మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ చట్టం 2005 డిఎం చట్టంను అమలు చేసింది మరియు COVID-19 సమయంలో ఆక్సిజన్ను
మోసే వాహనాలను అంతర్రాష్ట్ర ఉచిత తరలింపుకు ఆదేశించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ. Which of the following project was awarded by the Indian Building Congress as the best infrastructure project in 2022? 2022లో ఇండియన్ బిల్డింగ్ కాంగ్రెస్ ఉత్తమ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా క్రింది వాటిలో ఏ ప్రాజెక్టును ప్రదానం చేసింది? ఆన్సర్ అటల్ టనల్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. Who is the current Director General of WTO? WTO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ నోజీ ఒకొంజో ఇవియాలా. Which of the following country has joined NATO recently? క్రింది వాటిలో ఏ దేశం ఇటీవల నాటోలో చేరింది? ఆన్సర్ ఫిన్లాండ్. నేపాల్ ఇండియా లిటరేచర్ ఫెస్టివల్ వాజ్ ఎ 3-day literary extravaganza organized to promote. నేపాల్ ఇండియా లిటరేచర్ ఫెస్టివల్ అనేది ప్రోత్సహించడానికి నిర్వహించబడిన 3 రోజుల సాహిత్య మహోత్సవం. ఆన్సర్ నేపాల్ ఇండియా లిటరేచర్ ప్రమోషన్. నేపాల్ భారతదేశ సాహిత్య ప్రమోషన్. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ issued advisory guidelines to the private satellite TV channels to broadcast 30 minutes of. భారత ప్రభుత్వం ఇటీవల ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లకు 30 నిమిషాల పాటు ప్రసారం చేయడానికి మార్గదర్శక సలహాలను జారీ చేసింది. Please check the options. Answer Social relevance and national importance programs. సామాజిక ఔచిత్యం మరియు జాతీయ ప్రాముఖ్యత కార్యక్రమాలు. Next question. Who among the following has published the weekly magazine Young India in English from 1919 to 1931? క్రింద వారిలో ఎవరు 1919 నుండి 1931 వరకు యంగ్ ఇండియా వారపత్రికను ఆంగ్లంలో ప్రచురించారు? ఆన్సర్ మహాత్మా గాంధీ. Which of the following country to host the 2023 G20 summit? G20 సమ్మిట్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. మినిమం 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను G20 సమ్మిట్ వీడియో క్రియేట్ చేశాను. ప్లీజ్ గో త్రూ దిస్ వీడియో. యూ కెన్ గెట్ ఆన్సర్ ఈజీలీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇండియా, భారతదేశం. హయ్యర్ నంబర్ ఆఫ్ వాటర్ బాడీస్ ఇన్ ఇండియా ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్. భారతదేశంలో అధిక సంఖ్యలో నీటి వనరులను ఎక్కడ గమనించవచ్చు? ఆన్సర్ వెస్ట్ బెంగాల్. The Deputy Prime Minister Dominic Raab has recently resigned on allegations. Answer bullying investigation, బెదిరింపు విచారణ. What is the full form of ISRO? ISRO పూర్తి రూపం ఏమిటి? మన జీకే ప్లేలిస్ట్లో ఫుల్ ఫామ్స్ గురించి ఉంటుంది, తప్పకుండా చూడండి. బిహునాస్ ఇస్ ద డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ స్టేట్? బిహునాస్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన నృత్య రూపం? డ్యాన్స్ ఇన్ఫర్మేషన్ కూడా జీకే లిస్ట్లో ఉంటుంది. ప్లీజ్ గో త్రూ దిస్ వీడియో. ద రైట్ ఆన్సర్ అస్సాం. నేషనల్ మ్యారిటైమ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. జాతీయ సముద్రయాన దినోత్సవం జరుపుకుంటారు. మన ఛానల్లో నేషనల్ డేస్, ఇంటర్నేషనల్ డేస్ యొక్క వీడియోస్ కూడా ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఆన్సర్ April 5th. Which of the following country had passed a law to address the gender pay gap? క్రింది వాటిలో
లింగ వేతన వ్యత్యాసాన్ని పరిష్కరించడానికి చట్టం చేసిన దేశం ఏది? ఆన్సర్ ఆస్ట్రేలియా. 2 construction workers, Sobanna and Eranna, are paid a total of 550 rupees per week by their contractor. If Subanna is paid 120% of the sum paid to Eranna, how much is Eranna paid per week? ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు సుబ్బన్న ఎర్రన్నలకు మొత్తం వారి కాంట్రాక్టర్ ద్వారా వారానికి 550 రూపాయలు ఇస్తున్నారు. ఎర్రన్నకు చెల్లించిన మొత్తంలో సుబ్బన్నకు 120% చెల్లిస్తే ఎర్రన్నకు వారానికి ఎంత చెల్లిస్తారు? మీరు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆన్సర్ 250. నెక్స్ట్ క్వశ్చన్. Read the sentence and choose the synonym for the underlined word. వాక్యాన్ని చదివి అండర్లైన్ చేసిన పదాన్ని పర్యాయ పదాన్ని ఎంచుకోండి. A woman in a black dress walked into the conference room and her smile was bewitching. Answer alluring. Statement 1, Statement 2. Pause the video and check the options. The importance of physical fitness is being realized by all sections of society. శారీరక దృఢత్వం యొక్క ప్రాముఖ్యతను సమాజంలోని అన్ని వర్గాల వారు గ్రహించారు. There is an increasing awareness about health in society, particularly during post-COVID period. సమాజంలో ముఖ్యంగా కోవిడ్ అనంతర కాలంలో ఆరోగ్యం గురించి అవగాహన పెరుగుతోంది. ఆన్సర్ స్టేట్మెంట్ 2 is the cause and statement 1 is its effect. ప్రకటన 2 కారణం మరియు ప్రకటన 1 దాని ప్రభావం. Identify the parts of speech of the underlined words in the statement. Miss Sena Baharam is the first blind woman to go on a space shuttle. Answer adjective. Blind is an adjective, on is a preposition. The cost of inland letter card. Inland letter card ధర ఎంత? Answer ₹2.50. Which of the following is a specialized agency of United Nations organization? క్రింది వాటిలో ఏది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రత్యేక ఏజెన్సీ? ఆన్సర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్. The lowest level mechanism to protect biodiversity in India. భారతదేశంలో జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి అత్యల్ప స్థాయి యంత్రాంగం. ఆన్సర్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ, జీవన విద్య నిర్వహణ కమిటీ. ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రమోట్స్. ఇన్క్రెడిబుల్ ఇండియా దేనిని ప్రోత్సహిస్తోంది? ఆన్సర్ ఇండియన్ టూరిజం. ద ఇష్యూ ఆఫ్ విడో రీమ్యారేజ్ విచ్ అపియర్డ్ ఇన్ ద తెలుగు సినిమా సుమంగలి వాజ్ డైరెక్టెడ్ బై. తెలుగు సినిమా సుమంగలిలో వచ్చిన వితంతు పునర్వివాహ సమస్యకు దర్శకత్వం వహించిన వారు? ఆన్సర్ బిఎన్ రెడ్డి గారు. నెక్స్ట్ క్వశ్చన్. ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో ఈజ్ లొకేటెడ్ ఇన్. యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. ప్రపంచ వినియోగదారుల రక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
Answer: March 15th. Andaman and Nicobar Islands is under the jurisdiction of. అండమాన్ మరియు నికోబార్ దీవులు ఏ అధికార పరిధిలో ఉన్నాయి? ఆన్సర్: హైకోర్ట్ ఆఫ్ కలకత్తా. పార్ట్ సి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60. మా ఎఫర్ట్స్ని గుర్తించి మీరు ఈ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. The combination of these three articles is regarded as a golden triangle by Supreme Court. ఈ 3 ఆర్టికల్ల కలయికను సుప్రీంకోర్టు బంగారు త్రిభుజంగా పరిగణిస్తుంది. ఆన్సర్: ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 21. Which prominent civil rights activist and leading lawyer was fined 1 rupee by Supreme Court in 2020 for the comments he made on the Chief Justice of India on Twitter? ఏ ప్రముఖ పౌర హక్కుల కార్యకర్త మరియు ప్రముఖ న్యాయవాది ట్విట్టర్లో భారత ప్రధాన న్యాయమూర్తిపై చేసిన వ్యాఖ్యలకు 2020లో సుప్రీంకోర్టు ₹1 జరిమానా విధించింది? ఆన్సర్: ప్రశాంత్ భూషణ్. నెక్స్ట్ క్వశ్చన్. In which of the following right to privacy cases it was decided by the apex court that there is no need of linking Aadhaar to a bank account? క్రింద వాటిలో ఏ గోప్యతా హక్కు కేసులో బ్యాంకు ఖాతాకు ఆధార్ను లింక్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు నిర్ణయించింది? ఆన్సర్: జస్టిస్ కెఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. హూ is the present chairman of the Bar Council of India? ఆన్సర్: మనన్ కుమార్ మిశ్రా. Which of the following statements is not relevant to the meaning and significance of the Constitution? Please check the options. Pause the video and check the options. Due to time constraints, answer will be option 4, 2 and 4. Constitution never specifies the rules and regulations as to how the government would be constituted. ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయబడుతుందో రాజ్యాంగం ఎప్పుడూ నియమాలు మరియు నిబంధనలను పేర్కొనలేదు. అలాగే కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్రెసెస్ ది ఆస్పిరేషన్ ఆఫ్ ది రూలర్ అబౌట్ క్రియేటింగ్ ఏ గుడ్ సొసైటీ. రాజ్యాంగం మంచి సమాజాన్ని సృష్టించాలనే పాలకుడి ఆకాంక్షను వ్యక్తపరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రిజర్వ్స్ the freedom to practice and propagate any religion? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఏ మతాన్ని అయినా ఆచరించే మరియు ప్రచారం చేసే స్వేచ్ఛను పాడుతుంది? ఆన్సర్: ఆర్టికల్ 25. The outcome of the agreement between Gandhi and Ambedkar was. గాంధీ మరియు అంబేద్కర్ మధ్య జరిగిన ఒప్పందం యొక్క ఫలితం? ఆన్సర్: పూనా ప్యాక్ట్. పూనా ఒప్పందం. ది ప్రొసీజరల్ లా అండ్ ఫ్యామిలీ లాస్ ఆర్ ద సబ్జెక్ట్ మ్యాటర్స్ ఆఫ్. విధానపరమైన చట్టం మరియు కుటుంబ చట్టాలు ఏ విషయాంశాలు? జవాబు: కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ మేక్ ది జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ GDPR? యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ని ఏ సంవత్సరంలో చేసింది? ఆన్సర్:
2016. Before the implementation of the POSCO Act, which of the following was the only specific piece of child abuse legislation? పోక్సో చట్టం అమలుకు ముందు క్రింది వాటిలో బాలలపై వేధింపుల చట్టంలోని ఏకైక భాగం ఏది? ఆన్సర్ గోవా చిల్డ్రన్స్ యాక్ట్ 2003. The total number of members in Rajya Sabha is? రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య. ఆన్సర్ 250. Which of the following is a fundamental duty of the Indian citizen? క్రింది వాటిలో ఏది భారతీయ పౌరుని ప్రాథమిక విధి? ఆన్సర్ duty to maintain scientific temper, duty to protect heritage and culture, duty to safeguard public property. శాస్త్రీయ దృక్పథాన్ని కాపాడుకోవడం కర్తవ్యం, వారసత్వం మరియు సంస్కృతిని రక్షించడం కర్తవ్యం, ప్రజా ఆస్తులను కాపాడే బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్. మేనకా గాంధీ కేస్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్? మేనకా గాంధీ కేసు దేనికి ప్రసిద్ధి చెందింది అంటే పాస్పోర్ట్ కేస్. నెక్స్ట్ క్వశ్చన్. In which of the following functionaries salary may be drawn from the Consolidated Fund of India? క్రింద కార్యదర్శులలో భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి జీతం తీసుకోవచ్చు. ఆన్సర్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్, అత్యున్నత న్యాయస్థానం, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండ్ ఎలక్షన్ కమిషన్. What is the special constitution position of Jammu and Kashmir? జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క ప్రత్యేక రాజ్యాంగ స్థానం ఏమిటి? ఆన్సర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. దాని స్వంత రాజ్యాంగం ఉంది. When one person signifies to another his willingness to do or to abstain from doing anything with a view to obtaining the assent of that other person to such act or abstinence is said to make a. ఏదైనా చర్య లేదా సంయమనం కోసం మరొక వ్యక్తి యొక్క సమ్మతిని పొందాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి ఏదైనా చేయటానికి లేదా చేయకుండా ఉండటానికి అతని సుముఖతను మరొక వ్యక్తికి సూచించినప్పుడు అతను ఇలా చేయవలసి ఉంటుంది. ఆన్సర్ ప్రపోజల్, ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది. ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ ఏ ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ విషయంలో పరిమితి కాలం ఉంటుంది. ఆన్సర్ 3 years. ఓనర్షిప్ టు కాపీరైట్ అండ్ గుడ్ విల్ ఆఫ్ ఏ బిజినెస్ ఈజ్. వ్యాపారం యొక్క కాపీరైట్ మరియు గుడ్ విల్ యాజమాన్యం. ఆన్సర్ ఇన్కార్పోరియల్ ఓనర్షిప్, నిరాకార యాజమాన్యం. జ్యూరిస్ప్రుడెన్స్ మీన్స్. న్యాయశాస్త్రం అంటే? ఆన్సర్ నాలెడ్జ్ ఆఫ్ లా, చట్టం యొక్క జ్ఞానం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్? మేనేజ్మెంట్లో కార్మికుల భాగస్వామ్యానికి క్రింది వాటిలో ఏది సరైన లక్ష్యం? ఆన్సర్ టు యాక్ట్ యాజ్ అ టూల్ ఫర్ సాల్వింగ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ప్రాబ్లమ్స్. పారిశ్రామిక సంబంధాల సమస్యలను పరిష్కరించడానికి సాధనంగా పనిచేయడం. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఆర్ కండక్టెడ్ అకార్డింగ్ టు. భారతదేశంలో ఎన్నికలు దేని ప్రకారం జరుగుతాయి? ఆన్సర్
All of the above. The provisions of Indian Constitution, the laws made by the Indian Parliament, the rules made by the Election Commission of India. భారత రాజ్యాంగంలోని నిబంధనలు మరియు భారత పార్లమెంట్ చేసిన చట్టాలు మరియు భారత ఎన్నికల సంఘం రూపొందించిన నియమాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా మ్యాటర్స్ రిలేటెడ్ టు ప్రాపర్టీ ఆర్ గవర్న్డ్ బై. భారతదేశంలో ఆసక్తి సంబంధించిన విషయాలు ఏ విధంగా నియంత్రించబడతాయి? ఆన్సర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, ఆస్తి బదిలీ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ వెస్టెడ్ విత్ పవర్స్ ఆఫ్. జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఏ అధికారాలు ఉన్నాయి? ఆన్సర్ సివిల్ కోర్ట్. కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ మీన్స్. ఆన్సర్ నెగ్లిజెన్స్ ఆన్ ఐదర్ సైడ్, ఇరువైపులా నిర్లక్ష్యం. టాట్ ఈజ్. ఆన్సర్ ప్రైవేట్ లా. ద రైట్ ఆన్సర్ విల్ బి ప్రైవేట్ రాంగ్. In India, a woman could also be punished for this offense. భారతదేశంలో ఈ నేరానికి ఒక మహిళ కూడా శిక్షించబడవచ్చు. ఆన్సర్ చార్జెస్ అండర్ పోస్కో యాక్ట్, పోక్సో చట్టం కింద అభియోగాలు. ఆఫ్ ది బిలో వన్ దట్ ఈజ్ నాట్ ఏ డిస్టింక్ట్ పనిష్మెంట్ ఈజ్. క్రింది వాటిలో ఒక ప్రత్యేకమైన శిక్ష కాదు. ఆన్సర్ సోలిటరీ కాన్ఫర్మెంట్, ఒంటరి నిర్బంధం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మ్యాచెస్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. రాజ్యాంగంలోని క్రింది లక్షణాలతో ఏది రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలకు సరిపోలుతుంది? ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. యూనిఫామ్ సివిల్ కోడ్, prevention of concentration of wealth, social justice and economic justice. ఏకరీత సివిల్ కోడ్, సంపద కేంద్రీకరణ నివారణ, సామాజిక న్యాయం మరియు ఆర్థిక న్యాయం. ఇన్ ఇండియా ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఫాల్స్ అండర్. భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు దేని కిందకి వస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 3. Which of the following provision is inserted by Constitution 86 Amendment Act 2002? క్రింది నిబంధనలలో ఏది రాజ్యాంగం 86 సవరణ చట్టం 2002 ద్వారా చేర్చబడింది? ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. ద రైట్ ఆన్సర్ విల్ బి డ్యూటీ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ to children of 6 to 14 years. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్యను అందించడం కర్తవ్యం. The President of India shall be elected. భారత రాష్ట్రపతి ఎన్నుకోబడతారు. ఆన్సర్ ఎలక్టోరల్ కాలేజ్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ దిస్ పర్పస్. ఇందుకోసం ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మన ఛానల్లోని లాస్ట్ సెట్ ప్లేసెట్లో ఉంటాయి, దయచేసి చూడండి. ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అగైన్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ బి ఇనిషియేటెడ్ బై. భారత రాష్ట్రపతికి వ్యతిరేకంగా అభిశంసన ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఆన్సర్ ఐదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, పార్లమెంట్లోని ఏ సభ అయినా. ది ఫండమెంటల్ డ్యూటీస్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ విత్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు దీని నుండి స్ఫూర్తిగా పొందుపరచబడ్డాయి. ఆన్సర్ USSR కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్.
If a person takes a loan by keeping the gold as a security from the bank is called. ఒక వ్యక్తి బ్యాంకు నుండి బంగారాన్ని సెక్యూరిటీగా ఉంచి రుణం తీసుకుంటే ఇలా అంటారు. ఆన్సర్ ప్లెడ్జ్, ప్రతిజ్ఞ. The direction given by the court to the respondent wife to join with her husband in case of her desertion is called. ప్రతివాది భార్య ఆమె విడిచిపెట్టిన సందర్భంలో తన భర్తతో చేరవలసిందిగా కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఏమనంటారు? ఆన్సర్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, దాంపత్య హక్కులు పునరుద్ధరణ. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అన్టచబిలిటీ? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనం గురించి వివరిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 17. ఇన్ ఇండియా కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్ టు. భారతదేశంలో సాంస్కృతిక మరియు విద్యా హక్కుల వీరికి హామీ ఇవ్వబడ్డాయి. ఆన్సర్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్, మతపరమైన మరియు భాషాపరమైన మైనారిటీలు. ఓనస్ ప్రొబండి మీన్స్? ఆన్సర్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, నిరూపించవలసిన బాధ్యత. The Protection of Women from Domestic Violence Act was passed in the year. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం సంవత్సరంలో ఆమోదించబడింది. ఆన్సర్ 2005. The Supreme Court judgment on Justice Puttaswamy's case, which is popularly known as Aadhar case, was identified with the issue of. జస్టిస్ పుట్టుస్వామి కేసుపై సుప్రీంకోర్టు తీర్పు ఆధార్ కేసుగా ప్రసిద్ధి చెందింది. ఈ క్రింది అంశాలతో గుర్తించబడింది. ఆన్సర్ రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు. ది ఆఫెన్స్ ఆఫ్ రేప్ అండర్ ది ఇండియన్ పెనల్ కోడ్ ఫాల్స్ అండర్. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం అత్యాచారం నేరం కిందకు వస్తుంది. ఆన్సర్ ఆఫెన్సెస్ అగైన్స్ హ్యూమన్ బాడీ, మానవ శరీరానికి వ్యతిరేకంగా నేరాలు. విచ్ ఈస్ ద డాక్యుమెంట్ దట్ అథారిటీస్ ఏ లాయర్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ క్లయింట్? ఒక న్యాయవాది తన క్లయింట్ తరపున వ్యవహరించాల్సిన పత్రం ఏది? ఆన్సర్ ఒక న్యాయవాది తన క్లయింట్ తరపున వ్యవహరించాల్సిన పత్రం ఏదంటే వకల్తానామా. ఆన్సర్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ సిట్యుయేటెడ్ ఇన్. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. ఆన్సర్ ది హేగ్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ జడ్జ్ అండర్ ఇండియన్ క్రిమినల్ లా? క్రింది వారిలో భారత క్రిమినల్ చట్టం ప్రకారం న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఏ జడ్జ్ ఆఫ్ ది హై కోర్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్ exercising jurisdiction in a suit as per the act, a member of panchayat who has power to try and determine a suit as per law. హైకోర్టు లేదా జిల్లా కోర్టు న్యాయమూర్తి చట్టం ప్రకారం ఒక దావాలో జిల్లా కలెక్టర్ అధికారి పరిధిని వినియోగించుకుంటారు. చట్టం ప్రకారం ఒక దావాను ప్రయత్నించి నిర్ణయించే అధికారం ఉన్న పంచాయతీ సభ్యుడు. Which is the first state where president rule was imposed under Article 356 of the Constitution of India? భారత రాజ్యాంగంలోని
ఆర్టికల్ 336 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ పంజాబ్. Which of the following statements is most accurate? Answer India is a constitutional democracy. భారతదేశం రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం. The fund allotted to each member of parliament for undertaking works under the members of parliament local area development scheme is. పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం కింద పనులు చేపట్టేందుకు ప్రతి పార్లమెంటు సభ్యునికి కేటాయించిన నిధులు ఎంతంటే 5 crores per annum. Anticipatory bail can be issued only by the. ముందస్తు బెయిల్ వీరి ద్వారా మాత్రమే జారీ చేయబడుతుంది. ఆన్సర్ సెషన్స్ కోర్ట్ మరియు హైకోర్టు. Which of the following is a judicial proceeding? కింద వాటిలో ఏది న్యాయపరమైన ప్రక్రియ? ఆన్సర్ ఎంక్వైరీ అండ్ ట్రయల్. The Indian Penal Code was drafted by the First Law Commission of India chaired by. భారత శిక్షా స్మృతిని మొదటి లా కమిషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షతను ఎవరు రూపొందించారు? ఆన్సర్ లార్డ్ మెకాలే. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ without conducting preliminary inquiry in the case of. ఏ కేసులో ప్రాథమిక విచారణ చేయకుండానే ప్రథమ సమాచార నివేదికను నమోదు చేయాలి? ఆన్సర్ మర్డర్, హత్య. Which of the following is correct answer to the writ of mandamus? Writ of mandamus కు క్రింద వాటిలో సరైన సమాధానం ఏది? ప్లీజ్ చెక్ ద ఆప్షన్స్. The right answer will be, let me direct you to discharge your duty. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించమని మిమ్మల్ని ఆదేశిస్తాను. Which of the following is a second generation right? క్రింద వాటిలో రెండవ తరం హక్కు ఏది? ఆన్సర్ రైట్ టు లివ్లీహుడ్, జీవనోపాధి హక్కు. The standards for professional conduct and etiquette of advocates in India is laid down and managed by the. భారతదేశంలో న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తన మరియు మర్యాద ప్రమాణాలు ఎవరి ద్వారా నిర్దేశించబడ్డాయి మరియు నిర్వచించబడ్డాయి? ఆన్సర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. Which of the following is the oldest court in India? క్రింద వాటిలో భారతదేశంలోని పురాతన న్యాయస్థానం ఏది? ఆన్సర్ హైకోర్ట్ ఆఫ్ కల్కత్తా. Obiter dictum refers to. Answer a remark made by the court not essential for the decision. కోర్టు చేసిన వ్యాఖ్య నిర్ణయానికి అవసరం లేదు. Antecedents of candidates including assets and education shall have to be disclosed is. ఆస్తులు, విద్యార్హతతో సహా అభ్యర్థులు పూర్వాపరాలు వెల్లడించాల్సి ఉండుట అనున్నది. ఆన్సర్ ఏ జడ్జ్ మేడ్ లా. ఒక న్యాయమూర్తి చట్టం చేసింది. Member of armed forces can be arrested by state police only after obtaining assent from the. సాయుధ దళాల సభ్యులను రాష్ట్ర పోలీసులు ఎవరి సమ్మతి పొందిన తర్వాత మాత్రమే అరెస్టు చేయవచ్చు? ఆన్సర్ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. Who appoints the governor of states?
ఇలాంటి ప్రశ్నలు మన యూట్యూబ్ ఛానల్లోని అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ రికమెండేషన్ ద్వారా వస్తాయి. ఆన్సర్: ది ప్రెసిడెంట్, రాష్ట్రపతి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది క్రిమినల్ లా ఇన్ ఇండియా? క్రింది వాటిలో ఏది భారతదేశంలోని క్రిమినల్ చట్టానికి వెన్నెముకగా పనిచేస్తుంది? ఆన్సర్: ఇండియన్ పీనల్ కోడ్, భారతదేశ శిక్షా స్మృతి. Thanks for watching. Happy learning. All the best. And please don't forget to subscribe, like, and comment. Have a nice day.